నేను గవర్నమెంట్ ఎంబీబీఎస్ డాక్టర్ని. హ్మ్. నా భార్య యాక్సిడెంట్లో చనిపోయింది. కానీ జై భవానీ మ్యారేజ్ బ్యూరోలో మళ్ళీ పెళ్లి చేసుకున్నా. హాయ్ అండి. ఈరోజు ఒక కొత్త విషయంతోని మీ ముందుకొచ్చాను. ఆహ్, జీవితం చాలా విచిత్రమైందండి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలవదు. ఎప్పుడు ఎవరు ఏ విధంగా మారిపోతారో తెలవదు. ఏం చేస్తున్నాం అనేది కూడా తెలవదు. కాబట్టి మా దగ్గరికి వచ్చిన ఒక కస్టమర్ విషయం చూస్తే పాపం చాలా జాలేస్తది. బాధ అనిపిస్తది. ఒకసారి ఒక 2 మినిట్స్‌లోనే నేను ఇది ఫినిష్ చేస్తాను. విషయం ఏంటంటే తను ఒక గవర్నమెంట్ ఎంబీబీఎస్ డాక్టర్ అండి. మన హైదరాబాద్‌లోనే ఒక మంచి గవర్నమెంట్ హాస్పిటల్‌లోనే వర్క్ చేస్తా ఉన్నాడు. ఆయన పేరు, హాస్పిటల్ నేమ్ మాత్రం చెప్పను. ఎందుకంటే అది కరెక్ట్ కూడా కాదు. సో, ఒక విషయంలో తనకి వాళ్ళు ఇట్లనే బయటికి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్‌లో పాపం మనం పేపర్‌లో గూడా వచ్చింది ఆ న్యూస్. టీవీలలో గూడా వచ్చింది ఆ న్యూస్. ఆహ్, సో, ఆ గవర్నమెంట్ టీచరు వాళ్ళ భార్య గవర్నమెంట్ ఎంబీబీఎస్ డాక్టరు వాళ్ళ భార్య గూడా అదే డాక్టర్ వృత్తిలోనే ఉన్నారు. సో, యాక్సిడెంట్‌లో వాళ్ళ ఆవిడ చనిపోయి జరిగింది. అప్పుడు తను మన మ్యారేజ్ బ్యూరోకొచ్చారు. ఆయనకు ఒక సెకండ్ మ్యారేజ్ సెట్ చేయడం జరిగింది. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు తను. ఆ ఎంబీబీఎస్ డాక్టరు హ్మ్, చాలా మంచి వ్యక్తి. నేను కూడా అప్పుడప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే తన దగ్గరికి కూడా వెళ్తూ ఉంటా. సో, మీరు ఎవ్వరైనా కూడా మీకు ఎలాంటి మొదటి సంబంధం గానీ, సెకండ్ సంబంధం గానీ, ఇంకా మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా జై మ్యారేజ్ బ్యూరో మీకు అండగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యునిగా మీతో మీ ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మీ అన్నీ గూడా అర్థం చేసుకొని మీకు కావాల్సిన జోడీని వెతికి పెడతదని నేను మాటిస్తున్నాను. నేను మీ డాక్టర్ పాండ్య, జై భవానీ మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్ను. నేనే అన్నీ డీల్ చేస్తున్నా. నా ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు గూడా మీకు హెల్ప్ చేస్తారు. నేను కొన్నిసార్లు నా ఫోన్ ఎత్తకపోవచ్చు. కానీ కాల్ బ్యాక్ మాత్రం ఖచ్చితంగా చేస్తా. మేము డబ్బులకు ఎక్కువ ప్రాధాన్యత ఇయ్యము. మీరు రండి, మా ఆఫీస్‌కి రండి, కూర్చోండి, మీ ప్రాబ్లమ్స్ చెప్పండి. తర్వాత మీకు ఏది సూటబులో, ఏది కావాలో, ఏది వద్దో అనేది నాతోని డిస్కస్ చేసిన తర్వాత మీరు నిర్ణయం తీసుకొని మంచి లైఫ్‌ని లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో.